హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం. ఈరోజు మనం చెప్పుకోవే కదా దరిద్ర వచ్చింది. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాల్సినందుకు కథ ఏంటో చూసేద్దాము. దరిద్ర వచ్చింది 34th ఎపిసోడ్. అప్పర్లకు ఆర్య ఏం చేస్తున్నాడో తెలియక పిచ్చిగా అనిపిస్తూ ఉంది. ఆర్య గారు ఇంటికి ఎప్పుడు వస్తారో ఏంటో అని అనుకుంటూ ఏమీ తోచక కిందకు వెళ్ళింది. అపర్ణ కిందకి రావటం చూసిన కావేరి, ఏమైంది అపర్ణ అలా ఉన్నా అని అడిగింది. ఏమీ లేదు చిన్నత్తయ్య, రూమ్లో బోరుగా ఉంది, అందుకే ఇలా వచ్చాను. ఆర్య కాల్ చేయటానికి ఫోన్ లేదు కదా, అందుకే చేసి ఉండడు. నా ఫోన్ తీసుకొని ఒకసారి కాల్ చేస్తావా అని అడిగింది. వద్దులే చిన్నత్తయ్య, ఏదైనా పనిలో ఉంటే అరుస్తారు అన్నది. కావేరి నవ్వుతూ, నిన్ను మా ఆర్య అరుస్తాడా? అది నువ్వు చెప్తే మేము నమ్మాలి అని అన్నది కావేరి. అదేంటి చిన్నత్తయ్య, ఆర్య గారు నన్ను ఎందుకు అరవరు? ఆర్య నీ మీద ఎప్పుడు కోపడటం నేను చూడలేదే. అపర్ణ మనసులో, మీరు చూసేలా అరుస్తారా ఆయన అని అనుకొని ఆర్య గారికి కోపం వస్తే ఎదుట ఎవరు ఉండేది కూడా చూడము. అది నిజమే అపర్ణ, ఒక్కొక్కసారి మాకు కూడా ఎంత భయం వేస్తుందో. కానీ ఆ కోపం ఎంతోసేపు ఉండదులే, తొందరగానే పోతుంది. ఏమో చిన్నత్తయ్య, నేను అలాగే అనుకున్నాను, కానీ ఒక్కొక్కసారి పోదేమో అనిపిస్తుంది అని అన్నది. కావేరి అపర్ణ దిగులుగా ఉండటం చూసి, అపర్ణ, ఆర్య నువ్వు ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది. కావేరికి అనుమానం రాకుండా నవ్వుతూ, ఆర్య గారితో గొడవ పడటం అనేది జరగదు చిన్నత్తయ్య అన్నది. మరేంటి నువ్వేదో డల్గా ఉన్నావు? అదేం లేదు చిన్నత్తయ్య, ఆర్య గారు ఏదో ఆఫీస్ పని మీద రాత్రి వెళ్ళారు కదా, ఎప్పుడు వస్తారో అని ఆలోచిస్తూ ఉన్నాను అంతే, మరేం లేదు అని చెప్పింది. అయితే ఉండు, నేను కాల్ చేసి అడుగుతానని ఆర్యకి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అపర్ణ, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పింది. ఇందాక నేను చేసినా అలానే వచ్చింది చిన్నత్తయ్య. ఆదిత్యని అడుగుతానని ఆదిత్యకి కాల్ చేసింది. ఆదిత్య ఫోన్ ఆన్ చేసి, చెప్పు మమ్మీ అని అన్నాడు. అన్నయ్యకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నువ్వు మాట్లాడావా అని అడిగింది. లేదు మమ్మీ, అన్నయ్య కొత్త ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, నేనేమి కాల్ చేయలేదు, ఏమైందో నేను అడుగుతాను అని ఫోన్ పెట్టేసి ఆదిత్య ట్రై చేసి అక్కడ మేనేజర్కి కాల్ చేశాడు. మేనేజర్ ఫోన్ ఆన్ చేసి, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. అన్నయ్య ఫోన్ వర్క్ అవటం లేదు, అన్నయ్య ఉన్నారా అని అడిగాడు. సార్ ఫోన్ పగిలిపోయిందని కొత్త ఫోన్ కొంటాను షాప్కి వెళ్ళారు సార్, ఏమైనా అర్జెంట్ అయితే చెప్పండి, సార్ పక్కన నీళ్ళు ఉన్నాడు, అతను ఫోన్ నెంబర్ ఇస్తాను అని అన్నాడు. ఏం వద్దులే, ఊరికే చేశానని చెప్పి కట్ చేసి కావేరికి కాల్ చేసి చెప్పాను. అపర్ణ, నాకు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అన్నది. అపర్ణ ఆశ్చర్యంగా, నేనేం అబద్ధం చెప్పాను చిన్నత్తయ్య అని అడిగింది. నువ్వు నీ ఫోన్ పగిలిపోయిందన్నావు, అక్కడ హరే ఫోన్ పగిలితే కొనటానికి షాప్కి వెళ్ళాడంట. అసలు మీ ఇద్దరికి ఫోన్లు పగలగొట్టుకునేంత కోపాలు ఎందుకు వచ్చాయి అని అడిగింది. చిన్నత్తయ్య గారు, నిజంగా ఆర్య గారి ఫోన్ పగిలిందని నాకు తెలియదు, నాది రాత్రి కింద పడి పగిలింది, ఆర్య గారిది ఎలా పగిలిందో నాకు తెలియదు, ఇద్దరు ఫోన్లు ఒకేసారి పగలటం నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నది కావేరి. ఇప్పుడు ఆర్య గారు షాప్కి వెళ్ళారంటున్నా చిన్నత్తయ్య? అవును, మీ చెల్లి హస్బెండ్ నీళ్ళు తీసుకొని షాపుకి వెళ్ళాడంట. ఫోన్ కొనడానికి ఆ నీళ్ళు ఎందుకు తీసుకువెళ్ళటం? ఆర్య గారు ఒక్కొక్కసారి ఎలాంటి పనులు చేస్తూ ఆ కోపం తెప్పిస్తారు అని మనసులో అనుకొని, సరే అత్తయ్య, నేను రూమ్కి వెళ్తానని వెళ్ళింది. షాప్కి వెళ్ళి ఆర్య 2 ఫోన్లు చూస్తుంటే, ఎందుకు ఆర్య గారు 2 ఫోన్లు చూస్తున్నారు, తెలియటం లేదే అని అనుకొని చూస్తూ ఉన్నారు. నీళ్ళు సైలెంట్గా ఉండటం చూసి, నువ్వేదో ఫోన్లు సెలెక్ట్ చేస్తావని తీసుకొస్తే నువ్వేంటి సైలెంట్గా చూస్తూ కూర్చున్నావు అని అడిగాడు. మీరు మంచివే చూస్తారు కదా సార్ అని అన్నాడు. చివరికి 2 ఫోన్లు సెలెక్ట్ చేసి, ఇవి ఎలా ఉన్నాయి అని అడిగాడు. బాగున్నాయి సార్, కానీ 2 తీసుకుంటున్నారు ఎందుకు సార్ అని అడిగాడు నీల్. చెప్తానులే అని బిల్ పే చేసి వచ్చి ఒక ఫోన్ నీళ్ళకి ఇచ్చి ఆ పనికి ఇచ్చి రమ్మన్నాడు. నీల్ మనసులో ఎగిరి గంతి వేయాలనిపించి సైలెంట్గా ఉన్నాడు. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, ఈ ఫోన్లో అపర్ణ దగ్గర స్ట్రింగ్ ఉంటుంది, తీసుకొని వేసిరా అని ఇచ్చాడు. నీల్ ఆనందంగా వెళ్తుంటే, నీల్, నా సంగతి తెలుసు కదా అన్నాడు. తెలుసు అన్నట్లు తాలూపాడు నీల్. అలాగే సార్ అని ఆనందంగా వెళ్ళాడు. ఆర్య కారులో వెళ్తూ, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళను, ఫోన్ కోసం తను ఇబ్బంది పడకూడదు కదా, అందుకే నీల్ చేత ఇచ్చి పంపాను, తీసుకుంటుందిలే అని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు ఆర్య. నీల్ క్యాబ్ తీసుకొని ఆర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి
కింద కావేరికి ఆర్య పంపిన విషయం చెప్పాడు. అపర్ణ తన గదిలో ఉంది, వెళ్ళివు అన్నది. నీల్ సరే అంటూ పైకి వెళ్ళాడు. అపర్ణ ఆర్య గురించి ఆలోచిస్తూ రూమ్ డోర్ కొట్టడం విని ఆర్య వచ్చాడని గబగబా లేచి వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న నీళ్ళని చూసి షాక్ అయి నువ్వా అన్నాడు. అవును నేనే. ఎందుకంత ఆశ్చర్యం అపర్ణ అన్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చావని ఆర్య గారికి తెలిసిందో అన్నాడు. తెలిస్తే ఏమవుతుంది చెప్పు అన్నాడు. నీళ్ళు అంత ధైర్యంగా మాట్లాడుతుంటే అపర్ణకు ఆశ్చర్యం వేసింది. అసలు ఎందుకు వచ్చావు అని అడిగింది. నీతో పన్నెండు వచ్చాను. ఏమి రాకూడదా అని అన్నాడు నీల్. నీల్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. నీ సిమ్ ఇవ్వు వెళ్తాను అని అన్నాడు. సిమ్మా అంటూ ఆశ్చర్యంగా చూసింది అపర్ణ. ఏంటి ఇవ్వవా? అయితే ఆర్య గారికి కాల్ చేస్తానని ఫోన్ తీసేస్తుంటే నీకేమైనా పిచ్చా? అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పకుండా ఆర్య గారికి కాల్ చేస్తానంటావేంటి? మీ శ్రీవారు నీకోసం ఫోన్ కొని నాకు ఇచ్చి రమ్మన్నారు. నాకు ఒక్కటి అర్థం కాలేదు అపర్ణ. మీ ఇద్దరు ఫోన్లు ఒకేసారి ఎలా పగిలిపోయాయి? మీరిద్దరేమైనా గొడవ పడ్డారా అని ఆరాగా అడిగాడు. ఆర్య ఫోన్ కొని నీళ్ళకి ఇచ్చాడని చెప్పగానే అపర్ణ కోపం ఇచ్చింది. నీళ్ళు ఇంకా మీ ఇద్దరికి గొడవైందని అడగగానే ఇంకా కోపం పెరిగి ఫోన్ పగిలితే గొడవ జరిగినట్టేనా అని కోపంగా అడిగింది. ఎందుకప్పన్నా గొడవ జరగకపోతే జరగలేదని చెప్పొచ్చు కదా, దానికి ఎందుకంత కోపం? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు వెళ్ళు అన్నది. అదేంటి అపర్ణ, నీ మీద ప్రేమతో నా చేత ఫోన్ పంపిస్తే వద్దు అంటావేంటి? నీల్, నాకు వచ్చే కోపానికి ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా బయటికి వెళ్ళి అని పెద్దగా అరిచింది. ఇది మరీ బాగుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందే. మీ ఆయన మీద కోపం నా మీద చూపిస్తున్నావేంటి అన్నాడు. వెళ్ళి ఆర్య గారితో నాకు ఫోన్ వద్దు అన్నానని చెప్పు అన్నాడు. అపర్ణ, ఆర్య గారు నిన్నేమైనా అన్నారా అని దగ్గరగా వచ్చి అడగబోతుంటే నీళ్ళు అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకేసావంటేనా మర్యాదగా ఉండదు అని అరిచింది. ఎందుకపర్ణ నన్ను శత్రువులా చూస్తావు? నన్ను ఒకప్పటి నీళ్ళలా చూడు అన్నాడు. నీ మనసులో అలాంటి ఆశలుంటే తీసే. నిన్ను నా చెల్లెల భర్తగానే చూస్తాను, అంతకు మించి నా మనసులో ఏమీ ఉండదు. నీళ్ళలో ఎంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అపర్ణ. నువ్వు వచ్చిన పని అయింది కదా, వెళ్ళు అన్నది. ఆర్య గారు అడిగితే ఏం చెప్పేది? నాకు వద్దు అన్నానని చెప్పు అని కోపంగానే రూమ్లో జరిగేది ఆర్య చూస్తారని గుర్తుకు వచ్చి ఇంకా నిలబడ్డావేంటి అని అరిచింది. వెళ్తున్నాను కదా, ఎందుకంత పెద్దగా అరుస్తున్నావని అన్నప్పుడు ఆఫీసులో ఆర్య ఫోన్ ఆన్ చేసి అపర్ణ ఫోన్ తీసుకొని రూమ్లోకి వచ్చే ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటూ ఫోన్ ఆన్ చేశాడు. మాటలు వినపడటం లేదు కానీ అపర్ణ సీరియస్గా చూడటం చూశాడు. నీళ్ళు అమ్మడు రూమ్లోకి ఎందుకు వెళ్ళాడు, నేను చెప్పింది ఏంటి అని కోపంగా నీళ్ళకి కాల్ చేశాడు. అపర్ణ నీల్ ఫోన్ మోగ్గానే ఆర్యని అనుకొని ఏమంటాడని భయంతో చూస్తూ ఉంది. ఆర్య కాలని ఆన్ చేసి సార్ అపర్ణ ఫోన్ తీసుకోవటం లేదు అని అన్నాడు. నీల్ అపర్ణని పేరు పెట్టి పిలవగానే కోపం వచ్చింది కానీ తమాయించుకొని అమ్మడికి ఫోన్ ఇవ్వు అన్నాడు. అపర్ణ ఆర్య గారు కాల్ చేశారని ఇచ్చాడు. అపర్ణ ఫోన్ తీసుకుంది. నీల్ పైకి ఎందుకు వచ్చాడు అమ్మడు అని అడిగాడు. అలా అడగగానే కోపం వచ్చింది కానీ నీళ్ళు ముందు ఎందుకని చిన్నత్తయ్య గారు నేను రూమ్లో ఉన్నానని చెప్పారంట. సరే ఫోన్ తీసుకొని పంపు అన్నాడు. అపర్ణ కోపంగా ఫోన్ కట్ చేసి నీళ్ళకి ఇచ్చి మీ సార్ రమ్మంటున్నారు, వెళ్ళు, ఈసారి వచ్చినప్పుడు కింద ఉండి ఎవరికైనా చెప్పి పంపు, అంతేకాని ఇలా రూమ్లోకి రాకు, వెళ్ళు అన్నది. అపర్ణ కార్యకి ఏదో గొడవ జరిగిందని అనుమానం వచ్చింది కానీ నిజమా కాదో తెలియటం లేదని అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు. అపర్ణ ఏం చెప్పకుండా ఫోన్ పెట్టేసరికి నీళ్ళతో పంపానని కోపం వచ్చిందా? ఇందులో కోపం రావడానికి ఏముంది? ఫోన్ తీసుకోకుండానే పంపిస్తుందా? అంత కోపం ఎందుకు? నీళ్ళ మీద కూడా వస్తుంది. అయినా హాల్లో ఉండే అపర్ణకి కిందకి రమ్మని చెప్తే వచ్చేది కదా, డైరెక్ట్గా రూమ్కి వెళ్ళాడు. తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియటం లేదు. వస్తాడు కదా చూద్దాం అనుకొని నీళ్ళ కోసం చూస్తూ ఉన్నాడు ఆర్య. అపర్ణ నీళ్ళు వెళ్ళగానే డోర్ వేసి ఆర్య గారు ఫోన్ కొంటే ఆయన తీసుకొచ్చేవాళ్ళు. మధ్యలో వీళ్ళకి ఎందుకు పంపించడం? ఆయన పంపించింది కాకుండా మళ్ళీ రూమ్లోకి ఎందుకు వచ్చాడని మళ్ళీ నన్నే అడగటం నాకు అసలు నచ్చలేదంటూ బెడ్ మీద మోకాళ్ళ మీద తలపెట్టి కూర్చుంది. నీళ్ళు ఆఫీస్కి వచ్చి నేరుగా ఆర్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి రూమ్లోకి వెళ్ళాడు. సార్ ఇదిగోండి ఫోన్, అపర్ణ తీసుకోలేదు అని ఇచ్చాడు. అపర్ణ పేరు నీళ్ళు నోటి నుంచి రాగానే కోపంతో నీళ్ళు వైపు చూసి నేను నీకు సార్ అయితే నా భార్య నువ్వు ఏమని పిలవాలి, మేడం అనే కదా, నువ్వేంటి అపర్ణ అని పిలుస్తాను అని అన్నాడు. ఆర్య అలా అనగానే నీల్ మొహం
పాలిపోయింది. ఇంకొకసారి అపర్ణ అని పిలిస్తే ఊరుకోను, అర్థమైందా అని అన్నాడు. అర్థమైనట్లు తల ఊపాడు. అయినా అలా డైరెక్ట్గా రూమ్లోకి ఎవరైనా వెళ్తారా అని అడిగాడు. సార్, నేను ఎందుకు వెళ్ళాను మేడం చెప్పారు కదా. చెప్పారు, అలా ఎప్పుడు వెళ్ళకు, నీకు నీ వైఫ్ అక్కనే కదా అని భావంతో వెళ్ళి ఉంటావు. కానీ చూసేవాళ్ళు తప్పుగా అనుకుంటారు, గుర్తుపెట్టుకో, సరిగ్గా ఉండు అని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు ఆర్య. సరే సార్, నేను వెళ్తానని ఫోన్ అక్కడ పెట్టి వెళ్తుంటే, నీల్, నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా. అడగండి సార్ అని అన్నాడు నీల్. నీకు అప్పన్న ముందే తెలుసా అని అడిగాడు. టక్కున లేదు సార్ అని అన్నాడు. సరే వెళ్ళు అని ఫోన్ తీసుకొని, నేను ఇస్తేనే తీసుకుంటావా, నేనే ఇవ్వాలంటే నేను ఇంటికి వచ్చినప్పుడే ఇవ్వాలి, నేను ఇంటికి రావాలని అనుకోవటం లేదమ్ముడు, అందుకే నీ చేత పంపాను. నువ్వు తీసుకెళ్ళేది సరే, చూద్దాం ఈ ఫోన్ నీ దగ్గరికి ఎన్ని రోజులకు వస్తుందో అని పక్కన పెట్టి వర్క్ చేస్తూ ఉన్నాడు. అప్పన్న పగలంతా ఎలానో గడిపింది. నైట్ ఇంటికి రాక ఏం చేస్తారన్నట్లు వెయిట్ చేస్తుంది, కానీ ఆర్య వచ్చే జాడ తెలియలేదు. వస్తాడని ఎంతో నమ్మకంగా ఉన్న అపర్ణ రాత్రి అయ్యే కొద్దీ అపర్ణ గుండెలో గుబులు మొదలైంది. అందరూ తిని పడుకున్నారు. ఎంత తినమని బ్రతినాడినా ఆర్య గారు వచ్చిన తర్వాత తింటానని కూర్చుంది. అందరూ తినేసి పడుకున్నారు, కానీ అపర్ణ మాత్రం లాన్లో తిరుగుతూ ఉంది. ఒకచోట కూర్చుందామంటే మనసు కుదురుగా ఉండటం లేదు, పాలు ఒక చోట నిలబడటం లేదు. అటు ఇటు తిరుగుతూ గేటు వైపు చూస్తూ ఉంది. బయట ఏదైనా కారు సౌండ్ అయినా ఆర్య కారేమో ఆశగా చూస్తూ ఉంది. ఆర్య ఆఫీస్లో ఉన్నాడు, కానీ మనసంతా అపర్ణ మీద ఉంది. కానీ కోపం తగ్గలేదు. నేను ఇంటికి రాలేదని కనీసం ఎవరి ఫోన్ అయినా తీసుకొని చేయను కూడా చేయలేదు. అంటే నేను రాకపోయినా తనకు బాధ లేదు, అందుకే కదా ఫోన్ కూడా చేయకుండా ఉంది. తనకైనా బాధ లేనప్పుడు నాకెందుకు బాధ అని ఆఫీస్ రూమ్లో ఉండి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆర్డర్ చేసిన ఫుడ్ ఉంటే తిందామని కూర్చున్నారు, కానీ తినాలనిపించలేదు. లేచి బెడ్ మీద కూర్చొని, అమ్మడు ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పొచ్చు కదా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. మధ్యాహ్నం నుంచి రూమ్లోనే కనిపించడం లేదు, కనీసం ఇప్పుడైనా రూమ్లో ఉన్నావా అని ఫోన్లో చూస్తే అపర్ణ కనిపించలేదు. ఈ టైంలో రూమ్లో లేకుండా బయట ఏం చేస్తుంది, నా కోసం చూస్తుందా అనుకుని మళ్ళీ అంతలోనే నా కోసం ఎందుకు చూస్తుంది, బయట కూర్చొని శైలితోనో ఆదిత్యతోనో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి అడిగితే తెలుస్తుంది కదా అని కాల్ చేయలేదు. ఏం వద్దులే, ఆదిత్య మళ్ళీ ఇంటికి ఇంకా రాలేదేంటి అన్నయ్య అని అడిగితే మళ్ళీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. రూముకి వస్తుందేమో కొంతసేపు చూద్దామని ఫోన్లో అపర్ణ ఫోటో చూస్తూ, చూడటానికి ఏమీ తెలియని అమాయకురాల్లా ఉంటావు, కానీ నువ్వు అమాయకురాలు కాదు అమ్మడు, అలా అనుకున్న వాళ్ళే అమాయకులు అని అనుకుంటూ అపర్ణ ఫోటో చూస్తూ, నేరేడు పళ్ళ లాంటి కళ్ళు, యాపిల్ పళ్ళ లాంటి బుగ్గలు, చెర్రీ పళ్ళ లాంటి పెదాలు పెట్టుకొని ఏమీ చేయొద్దంటే ఎలా అమ్మడు, ఒక్కసారైనా వాటిని కొరికేయాలని అనిపించదా చెప్పు, దానికే నువ్వు కోప్పడితే నాకు కోపం రాదా అని ఫోటో చూస్తూ, అలా చూడకమ్మడు, నువ్వు అలా చూస్తుంటే నాకు ఇప్పుడే నీ దగ్గరకు రావాలనిపిస్తుంది అని ఫోన్ అలానే గుండెల మీద పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. అపర్ణ తన మీద పడుకున్నట్లు అనిపించి తక్కువ కళ్ళు తెచ్చి ఫోన్ తన మీద నుంచి తీసి, నువ్వు ఇక్కడ ఉండటమేనా, లేకపోతే నాకు నిద్ర లేకుండా చేసేలా ఉన్నావని కళ్ళు మూసుకున్నాడు. అపర్ణ పక్కన లేకపోతే తనకు నిద్ర రాదని అర్థమైంది. కళ్ళు తెరిచి, నాకు తెలుసు అమ్మడు, నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదని, కానీ ఏం చేయాలని లేచి విండో ఓపెన్ చేసి బయటికి చూస్తూ ఉన్నాడు. అపర్ణకు టైం గడిచే కొద్దీ ఆర్య మీద కోపం వస్తుంది. ఇప్పుడు నేనేం చేశానని ఇంటికి రాకుండా ఆఫీస్లో ఉన్నారు, ఏదైనా ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు అత్తయ్య గారు వాళ్ళకి అనుమానం వస్తే ఏం జరిగిందని అడిగితే ఏం చెప్తాం, అది కూడా ఆలోచించుకుని ఇలా చేస్తే ఎలా ఆర్య గారు. మధ్యాహ్నం కూడా అంతే, ఫోన్ నా కోసం ప్రేమతో కొన్నారు, మీరు తీసుకొచ్చిస్తే నాకు ఎంత ఆనందంగా ఉండేది. ఎవరో మూడో మనిషి చేత పంపిస్తారా, మీరు అలా పంపిస్తే నేను ఎలా తీసుకుంటాను అనుకున్నారు. మీకు కోపం వస్తుందని తెలుసు, కానీ మీరు చేసిన పని వల్లే కదా నాకు కోపం వచ్చిందో మీకు తెలియదు. మీరు ఇంటికి వస్తే మీ మీద పోట్లాడదాం అనుకున్నాను, కానీ మీరు రాకుండా ఆఫీస్లో కూర్చున్నారు. మీరు ఈరోజు రాకపోతే ఊరుకుంటాను, నేనే మీ ఆఫీస్కి వస్తానని మనసులో అనుకుని గేటు దగ్గరకు వెళ్ళింది. వాచ్మెన్ చూసి, ఏమైంది మేడం, ఈ టైంలో ఎక్కడున్నారు అని అడిగాడు. మీ సార్ ఇంకా రాలేదు, మీ సార్ కోసం చూస్తున్నాను, కానీ గేట్ ఓపెన్ చేయి అన్నది. మేడం, ఇప్పుడు మీరు బయటకు ఎందుకు, ఇంట్లో తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. నేను బయటకు వెళ్తానని చెప్పడం లేదు కదా, ఊరికెళ్ళా బయట చూద్దామని వచ్చాను అని అన్నది. మేడం, అసలే రోజులు బాగాలేదు, మీరు లోపలికి వెళ్ళండి, మేడం సార్ వస్తారు కానీ అని అన్నాడు వాచ్మెన్. నాకు తెలుసు, కానీ నువ్వు ఇప్పుడు గేట్ ఓపెన్ చేయలేదు అనుకో, ఆర్య గారు నీ గురించి చెప్తాను అని వాచ్మెన్ బెదిరించింది అపర్ణ. మేడం, నేనేం చేశానని సార్కు చెప్తారు, నువ్వు నా మాట వినటం లేదే కదా, దాని గురించి అని అన్నది అపర్ణ.
ఆర్య కోపం వస్తే ఏం చేస్తాడో తెలిసి, సరే రాండి మేడం, మీరు ఎక్కడికి వెళ్ళకూడదని ఓపెన్ చేశాడు. గేట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఎందుకు బయట నిలబడతాను అని మనసులో అనుకుని ఆటో కోసం చూస్తూ ఉంది. ఓ పక్కన ఆర్య కారు ఏమైనా వస్తుందా అని చూస్తూ ఉంది. ఆర్య కారు రాలేదు కానీ ఆటో వచ్చింది. వాచ్మెన్ ఫోన్లో ఏదో మూవీ చూస్తూ అప్పన్న ఉందో లేదో చూస్తూ మూవీలో లీనమయ్యాడు. అదే టైంలో ఆటో వచ్చాక సైలెంట్గా దానిలో ఎక్కి ఆఫీస్ అడ్రస్ చెప్పింది. ఆర్య ఇంటికి రాలేదన్న కోపంతో ఆఫీస్కి వెళ్తుంది కానీ అది రాత్రి అనే విషయం మర్చిపోయింది అపర్ణ. ఆర్య బయటికి చూస్తూ ఉన్నాడు కానీ పదే పదే అపర్ణ గుర్తుకొస్తుంది. ఇదేంటి అమ్మడి ఇలా గుర్తుకొస్తుందని ఫోన్ ఆన్ చేసి చూశాడు. రూమ్లో అపర్ణ లేదు. ఎంతసేపు ఆదిత్య వాళ్ళతో మాట్లాడదు, నా కోసం బయట లాన్లో చూస్తూ ఉందా అని అనుకొని పాపం అమ్మడు నా కోసం ఎదురు చూస్తుందేమో అని ఆఫీస్ నుంచి బయటకు వచ్చి లాక్ చేసి కారు తీశాడు. అపర్ణ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన చేతిలో డబ్బులు లేవనే విషయం గుర్తుకొచ్చింది. అయ్యో డబ్బులు లేవే. ఆర్య గారి మీద కోపంతో ఆ విషయం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఎలా ఆటో వాడికి చెప్తే అని అనుకొని చెప్దామని అనుకునే లేపు ఆటో ఒక చోట ఆగింది. ఆటో ఆగటం చూసి ఇంకా ఆఫీస్ రాలేదు కదా, ఇక్కడ ఆపావేంటి అని అడిగింది. ఇక్కడ నాకు తెలిసిన వాడు ఉన్నారు మేడం అని ఇద్దరు వచ్చి ఆటో దగ్గర నిలబడి అప్పన్నను చూసి నవ్వుకొని ఏంట్రా ఎంతసేపు అన్నాడు. మీ దగ్గరకు వస్తుంటే ఈ మేడం ఎక్కాడు, తన ఆఫీస్ దగ్గర నుంచి వస్తాను అని అన్నాడు. నువ్వు మళ్ళీ వెనక రావటం ఎందుకు, మేము నీతో పాటు వస్తాం అన్నాడు. మేడం ఒప్పుకోవాలి కదరా అన్నాడు ఆటోవాడు. ఇద్దరు అప్పన్నను అడిగితే ఏమనాలో తెలియక సరే అని. కొంచెం జరుగుతారా మేడం అన్నారు. అపర్ణ చివరకు జరిగి ముడుచుకొని వాళ్ళకి తగలకుండా కూర్చుంది. మేడం ఎందుకు అలా ఇరుక్కొని కూర్చున్నారు, సరిగా కూర్చోండి, మీరు మాకు తగిలిన ఏమనుకోమని వెకిలిగా ఒక నవ్వు నవ్వాడు. అపర్ణకి నెమ్మదిగా వాళ్ళ మీద అనుమానం వచ్చి ఆటో ఇక్కడ ఆపండి, నేను దిగిపోతాను అని అన్నది. ఇంకా మీరు చెప్పిన అడ్రస్ రాలేదు మేడం, మీ అడ్రస్ వచ్చేదాకా మా ఫ్రెండ్స్ని కొంచెం ఆనందింపజేయొచ్చు కదా అని అన్నాడు. ఏం వాగుతున్నారు, మర్యాదగా ఆట ఆపండి, లేకపోతే పోలీసులు పిలుస్తాను అని అన్నాడు. అరే దాని నోరు మూయండి అని ఆటో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్లి ఆటో ఆపారు. అపర్ణ భయంతో అరుస్తుంటే నోరు మూసి పట్టుకొని, ఒరే ఇది అరిచిందనుకో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి అనుమానం వస్తుంది, ముందు దాన్ని చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ అంటించండి అన్నాడు ఆటో నడిపేవాడు. ఆటోలో తాడు తీసి అపర్ణ చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేశారు. అపర్ణ భయంతో చెమటలు పట్టాయి. వాచ్మెన్ అప్పటికీ చెబుతూనే ఉన్నాడు, నేనే వినకుండా ఆర్య గారి కోసం వచ్చాను. నీకు పొగరు కాకపోతే ఎవరి దగ్గరైనా ఫోన్ తీసుకొని ఫోన్ చేయకుండా నువ్వు అర్ధరాత్రి బయటకు రావడం ఏంటి అప్పు, ఇప్పుడు ఏంటి నీ గతి, వాళ్ళని చూస్తుంటే ఈ రోజు నువ్వు దొరికినందుకు వాళ్ళకు పండగ చేసుకునేలా ఉన్నారుగా, నీకు ఇది కావాల్సిందేనే అని తిట్టుకుంటూ వీళ్ళు ఎక్కడ చచ్చారు కనిపించడం లేదని బయటకు చూసి ముగ్గురు తాగుతూ కనిపించారు. వామ్మో వీళ్ళు తాగుతూ కూర్చున్నారు, ఇప్పుడు నా గతి ఏంటి, ఆర్య గారి మీద ప్రేమో కోపమో తెలియదు, మొత్తానికి బయటకు వచ్చి వీళ్ళ చేతికి చిక్కాను. దేవుడా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరా, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా కట్టేశారే, ఎలా అని ఆలోచిస్తూ తప్పించుకునే దారిపో కనిపించకపోతున్నా అని చూస్తూ ఉంది. ఆర్య మనసులో ఎందుకు అంత అలజడిగా ఉందో అర్థం కాక అమ్మడి రూమ్లో చూస్తే కనిపించలేదు. అమ్మడికి బాగానే ఉంది కదా అని కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ నేను రాత్రి తొందరపడి టెంప్ట్ అయ్యాను, నేను కొంచెం కంట్రోల్లో ఉంటే ఇంత బాధ ఉండేది కాదు కదా, నేను తనకి ఇష్టం లేకుండా మీద చేవేస్తేనే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా, తన ఇష్టంతో పని లేకుండా తాళి కట్టినందుకు నా మీద ఉన్న కోపం పోయి ఇప్పుడిప్పుడే ప్రేమించడం మొదలుపెట్టింది. ఇలాంటి టైంలో నేను అమ్మడికి కోపం వచ్చేలా చేయకుండా ఉండాల్సింది అని అనుకుంటూ అపర్ణ ఆటోకి ఎదురుగా ఆర్య కారు వచ్చింది. అపర్ణ ఏదైనా సౌండ్ అయితే చాలు తలెత్తి చూస్తూ ఉంది. ఆర్య కారు వస్తుంటే చూసి కొంచెం దగ్గరకు రాగానే ఆర్యను గుర్తుపెట్టి సంతోషంతో ఆటోలో కూర్చున్న అపర్ణ అటు ఇటు ఊగుతూ ఉంది. అపర్ణ ఊగుడికి ఆటో కూడా ఊగిపోయింది. తాగుతూ ఉన్న వాళ్ళని అపర్ణ చేసిన పని చూడలేదు. ఆర్య అపర్ణ ఆలోచనతో ఉండి ఆటో దగ్గరకు వచ్చే ముందు తన మనసులో అలజడులు ఎక్కువైన విషయం గమనించిన రోడ్డు పక్కన ఆటో ఆగి ఉండటం, ముగ్గురు కూర్చొని తాగడం చూశాను. కారు ఆటోను దాటుతూ ఉన్నప్పుడు ఆటో ఊగటం గమనించింది. కానీ ఎంత తొందరగా ఇంటికి వెళ్ళి అపర్ణను చూద్దామనే ఆలోచనతో ఆటో గురించి అంతగా పట్టించుకోలేదు ఆర్య. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.